మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఆర్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. దిస్ ఈజ్ చంటి రాజుపాలెం, ఈనాడు కాలమిస్ట్. టుడే వీఆర్ గోయింగ్ టు నో ఆర్ఆర్బి సంబంధించినటువంటి టెక్నీషియన్, ఎన్టీపీసీ, ఏఎల్పి, ఆర్పిఎఫ్, గ్రూప్ డి సంబంధించినటువంటి పీవైక్యూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనం డిస్కషన్ చేద్దాం. ఇలాంటి నెంబర్ ఆఫ్ పీవైక్యూని మీకు మరి ఇక్కడ విత్ ఎక్స్ప్లెనేషన్తో ఈ యొక్క పిఆర్ అకాడమీ మీకు అందిస్తుంది. గత రైల్వే ఎగ్జామ్స్లో మరి ఏ చాప్టర్లో ఎక్కువ క్వశ్చన్స్ మనకు అడగడం జరిగింది, దాన్ని బేస్ చేసుకొని ఆ చాప్టర్ వైజ్ మనము మరి ఈ యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ని మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి రైల్వే ఎగ్జామ్స్లో మరి చివరికి మనం గమనించినట్లయితే ఇప్పటి వరకు అడిగినటువంటి చాప్టర్లో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్ని, ఇంతవరకు రైల్వే ఎగ్జామ్స్లో జరిగినటువంటి ఈ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సంబంధించినటువంటి ప్రతి క్వశ్చన్ని మనం విత్ ఎక్స్ప్లెనేషన్తో పిఆర్ అకాడమీ యాప్లో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. రైట్, మీరు వీటిని తీసుకొని మరి బాగా మరి ఫాలో అయినట్లయితే అవలీలగా మీరు ఎగ్జామ్స్లో క్వశ్చన్ చేయగలుగుతారు. మరి ఫిజిక్స్ నందు కానీ కెమిస్ట్రీ నందు కానీ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి ఎక్కువగా వచ్చాయి, మనం వాటిని ఎలా మనం ప్రిపేర్ అయితే వాటిని ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాము అనేటువంటి మెథడ్లో మనం ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఇలాంటి క్వశ్చన్స్ ఇవే కాదు, ఇంకా మనకు నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేటివి ఈ పీవైక్యూ మీద మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పిఆర్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్నటువంటి పీవైక్యూ మరి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మీరు బాగా చూసినట్లయితే అవలీలగా ఎగ్జామ్స్లో ఆన్సర్లు చేయగలుగుతారు. ఓకే రైట్, మరి ఏ చాప్టర్లలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్కువగా అడిగాడో మరి ఆ క్వశ్చన్లోకి మనం వెళ్దాం. చూడండి, ఫిజిక్స్ సంబంధించి మనం గమనించినట్లయితే చూడండి జాగ్రత్తగా, ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఏవైనా చూడండి మనం గమనించిన. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనం ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి, the component of white light that deviates the most on passing through a glass prism is అన్నాడమ్మ. జాగ్రత్తగా గమనించండి, the component of white light that deviates the most on passing through a glass prism. చూడండి, తెలుగులో ఏం చెప్పొచ్చు దీన్ని? ఈ గ్లాస్ ప్రిజం అంటే మనం ఏమనొచ్చు అంటే పట్టకము అనొచ్చమ్మ దీన్ని ఇంగ్లీష్లో. తెలుగులో మనం ఇంగ్లీష్లో గ్లాస్ ప్రిజం అంటే తెలుగులో గాజు పట్టకం అంటాం. ఈ పట్టకం గుండా వెళుతున్నప్పుడు ఏంటమ్మా, కాంతి అనేది వైట్ లైట్ అన్నాడు ఇక్కడ. వైట్ లైట్ తెల్లని కాంతి పట్టకం గుండా వెళుతున్నప్పుడు మరి అది ఆ తెల్లని కాంతిలో ఉన్నటువంటి ఏ రంగు ఎక్కువ వంగి ప్రయాణిస్తుంది అని అర్థం. చూడండి, ఒక గాజు పట్టకం గుండా తెల్లని కాంతిని మనం పతనం చెందిస్తే అది మరి ఆ తెల్లని కాంతిలో మనకు ఎన్ని రంగులు ఉంటాయంటే 7 కలర్స్ ఉంటాయి. దీన్నే మనం విబ్జిఆర్ అంటాము. మరి ఈ విబ్జిఆర్ గురించి మనము ఈ వీడియోలో లైట్ సంబంధించిన వీడియోలో డిస్పర్షన్ ఆఫ్ లైట్ దగ్గర ఎక్సలెంట్గా వీడియో మనం చేశాం. ఆ యొక్క ప్రిజం గీసి ఆ యొక్క కలర్ఫుల్ లైట్స్ డయాగ్రామ్ ఓరియంటెడ్గా మనం దీన్ని చేశాం. అంత అద్భుతంగా చేసి ఏ కలర్ ఎక్కువగా డీవియేట్ అయిందో దాన్ని కూడా చెప్పాం. మీరు వీడియో చూడండి, వీడియో చూసి మరి ఎక్కువగా డీవియేట్ అయినటువంటి కలర్ ఏది, తక్కువ డీవియేట్ అయినటువంటి కలర్ ఏది అని కూడా అక్కడ నేను నీట్గా రాశాను. మీరు వీడియో చూసి లేకపోతే కామెంట్ చేయండి. అంత అద్భుతంగా చేశాను వీడియోస్. ఓకేనా? రైట్, ఏం లేదమ్మా, అద్భుతం అంటే ఏం లేదు, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉన్నది లైన్ టు లైన్ చెప్పడమే మన అద్భుతమైనటువంటి. మరి ఇలాంటి ఎన్సీఆర్టీ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చెప్పాలంటే కొంచెం మరి ఎక్కువగా టైం తీసుకుంటుంది. మరి ఆ ఎక్కువ టైం తీసుకొని కూడా పిఆర్ అకాడమీ వాళ్ళు మీకు మంచి చేయాలనే ఉద్దేశంతో, మీకు ఖచ్చితంగా మీ విజయంలో మా పాత్ర ఉండాలనే ఉద్దేశంతో మేము ఎక్కువ రిస్క్ చేసి మీకు అద్భుతంగా క్రియేట్ చేశాం.
మరి మీరు మిగిలిన యాప్లో ఎలా ఉందో మాకైతే తెలియదు, కానీ వాస్తవంగా మరి జనరల్గా మేము 99.99% మరి అంత ఎక్సలెంట్గా వీడియోస్ ఎన్సీఆర్టీ బుక్స్ను చెప్పాం. మీరు ఒకసారి చూడాలి. రైట్, చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే చూడమ్మా. రైట్, ఇది ప్రిజం అమ్మ, పట్టకం, గాజు ప్రిజం. జాగ్రత్తగా గమనించండి, ఇది గాజు ప్రిజం. రైట్, దీన్నే మనం పట్టకం అంటాం. ఇక్కడ దీని గుండా వైట్ లైట్ పంపామమ్మ. వైట్ లైట్, తెల్లని కాంతి అన్నాం. తెల్లని కాంతి, దీనే వైట్ లైట్ అంటాం. వైట్ లైట్. మరి చూడండి ఇక్కడ మనం ఇక్కడ గాలి ఉంటుంది, రేరర్ మీడియం. రేరర్ మీడియం ఇప్పుడే చెప్పాం మనం, డెన్సర్ మీడియంకి రాగానే ఇలా బెండ్ అవుతుంది. మరి ఇలా వెళ్ళాల్సినటువంటి లైట్ ఇలా బెండ్ అవుతుంది. మళ్ళా డెన్సర్ మీడియం, ఇది గాజు పట్టకం అంటామమ్మా. పట్టకం తెలుగులో, ఇంగ్లీష్లో ప్రిజం. ప్రిజం అంటాం. వైట్ లైట్ను ఈ ప్రిజం గుండా పంపితే మరి ఏమవుతుందంటే ఇక్కడ ఒక్కసారి మనకు రీఫ్రాక్ట్ జరుగుతుందమ్మా. ఇక్కడ రేరర్ మీడియం గాలిలో నుంచి ఇలా గాజులోనికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒకసారి బెండ్ అవుతుంది. మళ్ళా ఈ గాజులు అంటే ఇది గాలి అమ్మ, ఇది గాజు, ఇది గాజు. అంటే రేరర్ మీడియం నుండి డెన్సర్ మీడియంలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒకసారి మరి రీఫ్రాక్షన్ జరిగింది. మరలా గాజులోంచి తిరిగి గాలిలోకి వస్తుంది కదమ్మా, మళ్ళా ఒకసారి రీఫ్రాక్షన్ జరుగుతుంది. అంటే వైట్ లైట్ను ప్రిజం గుండా మనం పంపితే 2 times రీఫ్రాక్టివ్ జరుగుతుందమ్మా. రైట్, ఇప్పుడు చూడండి ఇక్కడ వైట్ లైట్లో వేరు వేరు కలర్స్, వివిధ రంగులు ఏర్పడతాయి చూడమ్మా. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం దీన్ని ఏమంటామంటే విబ్జిఆర్. విబ్జిఆర్, విబ్జిఆర్. చూడండి 7 కలర్స్ మనకు తెలుసు. ఈ డయాగ్రామ్ నీట్గా వేసి చెప్పామమ్మా, నీట్గా వేసి చెప్పాము. వెరీ 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 ఇంపార్టెంట్. మనకు లైట్లో, కాంతిలో మనకి ముఖ్యంగా గమనించినట్లయితే డిస్పర్షన్ ఆఫ్ లైట్, కాంతి విక్షేపణంలో దీని గురించి మనం అనేక సార్లు చెప్పాము. ఇక్కడ చూడండి, తెల్లని కాంతిని పట్టకం గుండా పంపితే ఈ వివిధ రంగులుగా విడిపోతుందమ్మా. ఆ విడిపోవడాన్ని మనం డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటాం. డిస్పర్షన్ ఆఫ్ లైట్. మరి ఈ డిస్పర్షన్ ఆఫ్ లైట్లో మనకి ఎన్ని కలర్స్ వస్తాయంటే 7 కలర్స్ వస్తాయి. అదే విబ్జిఆర్, VIBGYOR, విబ్జిఆర్ అనే 7 కలర్స్ వస్తాయి. ఇందులో వి అంటే వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. మరి చూడండి, మరి ఎక్కువగా ఏ కలర్ బెండ్ అయింది చూడండి. ఇదేమో చూడండి ఇలా వచ్చి కొంచెం బెండ్ అయింది అంతే. ఇది దానికంటే ఇంకొంచెం, ఇది దానికంటే ఈ కలర్ కొంచెం, దానికంటే ఈ కలర్ కొంచెం, దీనికంటే బ్లూ, తర్వాత ఇండిగో, తర్వాత ఎక్కువ బెండ్ అయింది ఏందమ్మా వైలెట్. వైట్ లైట్ను ప్రిజం గుండా మనం పంపితే ఈ వైట్ లైట్లో ఎక్కువగా బెండ్ అయిన కలర్, ఎక్కువ డీవియేట్ పొందిన కలర్ ఏంటంటే వైలెట్. అంతే. చూడండి ఆప్షన్ ఏంటి ఇక్కడ చూడండి, ఆప్షన్ చూడండి జాగ్రత్తగా. మీరు ఆప్షన్ కూడా చూడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఆప్షన్ ఏ బ్లూ, ఆప్షన్ ఏ బ్లూ కాదు, ఆప్షన్ బి రెడ్ కాదు, ఆప్షన్ సి ఏముందమ్మా వైలెట్ కదా, ఇక్కడ ఎక్కువ డివేట్ అయింది. ఆప్షన్ సి వైలెట్, ఆప్షన్ డి కాదు. చూడండి వైలెట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా ఆన్సర్లు చేయొచ్చమ్మా, అంత సింపుల్గా ఉంటాయి. వీటన్నిటినీ ప్రతిదీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, చాలా 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 నీట్గా ఇచ్చాను, అద్భుతంగా ఇచ్చాను. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, చూడండి. లెమన్స్ ప్లేస్డ్ ఇన్సైడ్ ఏ బేకర్ ఫిల్డ్ విత్ వాటర్ అపియర్ రిలేటివ్లీ, చూడండి రిలేటివ్లీ, మరి చూడండి లార్జర్ ఇన్ సైజ్ డ్యూ టు అన్నాడమ్మా. సింపుల్ చూడండి, లెమన్స్ ప్లేస్డ్ ఇన్సైడ్ ఏ బేకర్ ఫిల్డ్ విత్ వాటర్ అపియర్ రిలేటివిటీ, చూడండి రిలేటివ్లీ లార్జర్ ఇన్ సైజ్ డ్యూ టు అంటే ఏమని తెలుగులో, నీటితో నిండినటువంటి ఒక బీకర్ లోపల నిమ్మకాయను ఉంచినప్పుడు దేని కారణంగా అది మనకు పెద్దగా కనిపిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు దీని గురించి నేను ఎక్కడ చెప్పానంటే రీఫ్రాక్షన్, వక్రీభవనము,
లైట్లో వక్రీభవనం అనేటువంటి టాపిక్ వద్ద వక్రీభవనం యొక్క అనువర్తనాలు అప్లికేషన్స్ చెప్పేటప్పుడు చెప్పానమ్మా. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ అప్లికేషన్లో చూడండి, మనం గమనించినట్లయితే ఒక గ్లాసులో నిమ్మకాయ తీసుకుని చూడండి. ఇది మీరు కూడా గమనించుంటారమ్మా, చాలా చోట్ల గమనించుంటారు, చాలా చోట్ల మీరు దీన్ని గమనించుంటారు. చూడండి, జనరల్గా ఇందులో వాటర్ తీసుకుంటారమ్మా. ఇందులో వాటర్ తీసుకొని బాగా గమనించండి. ఇందులో వాటర్ తీసుకుంటామమ్మా. ఇందులో వాటర్ తీసుకొని మీరు వాళ్ళు ఏం చేస్తారంటే చూడమ్మా, మనం ఎప్పుడు కూడా మరి హోటల్స్ దగ్గర కానీ ఏవైనా కొన్ని షాప్స్ దగ్గర కానీ మనం వెళ్ళి చూసినట్లయితే మార్నింగ్ మనం టిఫిన్ తినడానికి లేకపోతే భోజనానికి వెళ్ళినప్పుడు ఈ హోటల్స్ దగ్గర మెయిన్గా టేబుల్ పైన ఇలా గ్లాస్ పెట్టి గ్లాసులో చిన్న లెమన్ ఇలా వేసింటారమ్మా. చిన్న లెమన్ ఇలా ఉంటుంది, చిన్న లెమన్ ఇలా నీటిలో వేసింటారమ్మా. లెమన్ నీటిలో వేసింటారు, ఇంతే ఉంటుంది లెమన్. కానీ నువ్వు మరి దీన్ని చూస్తే ఇది గ్లాస్ లోపల ఇంతే ఉంటుంది. నువ్వు ఇలా పైనుంచి ఇలా చూస్తే ఈ లెమన్ ఇలా పైకి ఊపికి పెద్దగా వచ్చినట్టు ఇలా ఉంటుందమ్మా, ఇలా కనిపిస్తుంది. కారణం ఏమమ్మా? ఎందుకని అలా పెద్దగా పైకి చూడండి, గమనించారా? ఎప్పుడైనా మీరు చూస్తే గ్లాసులో నిమ్మకాయ, మీరు కూడా ఇప్పుడు చేయొచ్చు. మీ ఇంట్లో గ్లాస్ తీసుకొని అందులో వాటర్ నింపి ఒక చిన్న లెమన్ వేసి కొంచెం అలా దూరంగా పెట్టి కొంచెం క్రాస్గా అలా చూడండి, చిన్న లెమన్ కూడా పైకి లేచి పెద్దగా కనిపిస్తుంది. చెప్పానమ్మా కండిషన్. చూడండి ఇక్కడ ఇన్సిడెంటే చూడండి, పతన కోణం ఎక్కువగా ఉండి వక్రీభవన కోణం తక్కువగా ఉన్నటువంటి ఈ కండిషన్లో యాంగిల్ ఐ గ్రేటర్ దాన్ యాంగిల్ ఆర్ అయినప్పుడు, మనం రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలో ఉన్న వస్తువులను చూస్తే అవి పైకి లేచినట్లుగా పెద్దగా కనిపిస్తాయి, అదేవిధంగా వంగినట్లు బెండుగా కనిపిస్తాయి అని మరి ఎన్నిసార్లు వాటి గురించి పదే ఇంపార్టెంట్ ఎగ్జామ్స్లో వస్తాయని చెప్పానమ్మా. చూడండి, ఈ క్వశ్చన్ ఎప్పుడు వచ్చింది చూడండి, ఆర్ఆర్సీ గ్రూప్ డి 23/8 మనకు 2022లో మార్నింగ్ సెషన్లో వచ్చిందమ్మా. ఇంపార్టెంట్ అంటే చూడండి, ఇలా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మన కన్ను ఇక్కడ ఉంటుందమ్మా. మన కన్ను ప్రజెంట్ ఎక్కడుంది? గాలిలో ఉంది. గాలి రేరర్ మీడియం. మరి అదేవిధంగా ఇలా నీటిలోకి చూస్తాం. నీరు అనేది డెన్సర్ మీడియం అంటే ఇది సాంద్రతర యానకం అంటాం, ఇది విరళ యానకం అంటాం. ఇలా రేడియం చూడండి, రేరర్ మీడియం నుండి డెన్సర్ మీడియంలోనికి చూసినప్పుడు ఇక్కడ పతన కోణం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుంది, యాంగిల్ ఆఫ్ రీఫ్రాక్షన్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో మనం గాలిలోంచి నీటిలో ఉన్న వస్తువును చూస్తే అడుగునున్నటువంటి వస్తువులు కూడా కొంచెం పైకి లేచినట్లు పెద్దగా కనిపిస్తాయి. ఇది రీఫ్రాక్షన్, వక్రీభవనము అనేటువంటి కాంతి యొక్క ధర్మం అమ్మ. ఇది వక్రీభవనం అనే కాంతి ధర్మం ఆధారంగా ఇలా కనిపిస్తుందమ్మా. వక్రీభవనము రీఫ్రాక్షన్ వల్ల ఇలా జరుగుతుంది. మరి ఆన్సర్ చూడండి, మీ ఆన్సర్ ఏముంది? కాంతి వెదజల్లడం, స్కాటరింగ్ ఆఫ్ లైట్. మరి అదేవిధంగా చూడండి, రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ మనం చెప్పుకున్నాం కదా, రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ కాంతి వక్రీభవనము, రైట్. మరి రిఫ్లెక్షన్ ఆఫ్ కాంతి ప్రతిబింబం కాదు. అదేవిధంగా చూడండి, ఇక్కడ గమనిస్తే మనకు ఆన్సర్ మనం గమనిస్తే చూడండి, ఇది స్కాటరింగ్ ఆఫ్ లైట్ కాదు ఓన్లీ. మరి అదేవిధంగా రీఫ్రాక్షన్ కాంతి ప్రతిబింబము కాదు, డిస్పర్షన్ కాంతి వ్యాప్తి కాదు, మనకు ఒకటే ఏందమ్మా? కాంతి వక్రీభవనము. చెప్పాం కదా, వక్రీభవనం ఆధారంగానే కదా ఇదంతా జరిగేదని. కాబట్టి మనం కాంతి వక్రీభవనంలో ఇలాంటి అప్లికేషన్స్ నెంబర్ ఆఫ్ చెప్పాను, ఇది ఒకటే కాదు, ప్రతి టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి అప్లికేషన్ మీకు డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే రైట్. చూడండి నెక్స్ట్ మనం గమనిద్దాం. నెంబర్ 3 చూడండి, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది పోల్ అండ్ ఫోకస్ ఆఫ్ ఏ స్పిరికల్ మిర్రర్ అన్నాడు. గోళాకార అద్దం యొక్క పోల్ మరియు ఫోకస్ మధ్య దూరం ఎంత అన్నాడు. గోళాకార దర్పణం, పోల్ మరియు ఫోకస్ మధ్య. గోళాకార దర్పణాలు మనకు 2 రకాలు, ఒకటి పుటాకార దర్పణం, కుంభాకార దర్పణం. ఏదైనా తీసుకోండి. సపోజ్ ఇప్పుడు మనము పుటాకార దర్పణం తీసుకుందామమ్మా. దీని గురించి ప్రాథమిక అంశాలు చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ ప్రాథమిక అంశాలు మీకు తెలిస్తే, ఇక్కడ మిర్రర్ గురించి తెలిస్తే లెన్స్ గురించి ఈజీగా అర్థమవుతుందని కూడా మనకు వీడియోలో కాంతిలో ఎక్సలెంట్గా మీ దీని గురించి ప్రతి దానికి ఒక డయాగ్రామ్ వేసి ఆ డయాగ్రామ్ ఓరియంటెడ్గా ప్రతిదీ ఇలాంటివన్నీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. చూడండి ఇక్కడ మనం ఇది మధ్యలో దీన్ని పి అనుకుందాం, జాగ్రత్తగా గమనించండి. ఇది పోల్,
చెప్పానమ్మా, ఇదన్నీ మీరు వీడియోలు చూస్తే ఈజీగా చేయొచ్చు. ఇదంతా వీడియోలో ఉన్నాయమ్మా. రైట్, ఇది మనము ప్రిన్సిపల్ ఫోకస్, దీన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఇప్పుడు ఏమన్నాడు? ప్రిన్సిపల్ ఫోకస్ చూడండి, పోల్, దీన్నే మనం పోల్ అంటాం. పి అంటే పోల్, రైట్. మరి ఫోకస్, క్యాపిటల్ ఎఫ్ అంటే ఫోకస్. ఫోకస్ ఈ రెంటి మధ్య ఉన్నటువంటి ఫోకల్ లెంత్ ఐడెంటిఫై చేయమంటున్నాడమ్మా. ఫోకల్ లెంత్, ఫోకల్ మరి ఇక్కడ ఉన్నటువంటి చూడండి స్పిరికల్ మిర్రర్లో మనకి ఏం కనుక్కున్నాడు? డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ అండ్ ఫోకస్. అంటే ఈ రెంటి మధ్య డిస్టెన్స్ అనేది ఇక్కడ దేనికి సమానంగా ఉంటుందన్నాడు. చూడండి, జనరల్గా మనం గమనించినట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి డిస్టెన్స్ను స్మాల్ ఎఫ్తో చూపిస్తాం. దీన్నే ఫోకల్ లెంత్ అన్నాం. చాలా వీడియోలో చెప్పుకున్నాం, ఇది కొత్త ఏం కాదు. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో మరి ప్రిన్సిపల్ ఫోకస్ నుండి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుందమ్మా. రైట్, మరి దీన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పోల్ నుండి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్య ఉన్న ఈ టోటల్ డిస్టెన్స్ని క్యాపిటల్ ఆర్తో చూపిస్తామమ్మా. క్యాపిటల్ ఆర్ మీన్స్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే వక్రత వ్యాసార్థము అని. మరి ఇప్పుడు ఆర్ వాల్యూ కావాలి మనకు. చూడండి, ఆర్ తీసుకుందాం. ఆర్ అంటే చూడండి, ఇది టోటల్ కదా, ఈ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్, మరి ఈ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్, ఈ టోటల్ కలిపితే ఆర్ వస్తుంది. అంటే పోల్ నుండి ప్రిన్సిపల్ ఫోకస్కి స్మాల్ ఎఫ్ ప్లస్ ప్రిన్సిపల్ ఫోకస్ నుండి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కూడా స్మాల్ ఎఫ్ఏ. మరి చూడండి, మరి ఈ టోటల్ డిస్టెన్స్ మరి ఇక్కడ నుంచి ఇక్కడికంటే మరి ఇక్కడ నుంచి ఇక్కడికి కాబట్టి ఇది స్మాల్ ఎఫ్, ఇది స్మాల్ ఎఫ్. రైట్, మరి ఇప్పుడు మనకు జాగ్రత్తగా గమనించి ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ పిఎఫ్ల మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత? స్మాల్ ఎఫ్. మనం ఇది కనుక్కోవాలి. ఇప్పుడు ఎఫ్ఎఫ్ ఎంతమ్మా? ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2F. మనకేం కనుక్కోమన్నాడు? ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అన్నాడు. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత? ఎఫ్. మరి ఎఫ్ కావాలి కాబట్టి స్మాల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 న్యూతలు తీసుకుపోతే ఏమవుతుంది? R/2. R/2 ఇది వాల్యూ. ఈ వాల్యూ ఎక్కడుందో చూడండి ఆప్షన్లో. ఫస్ట్ 2R ఉంది, బి వచ్చేసి R/4 ఉంది, సి R/2 ఉంది, డి ఆర్ ఉంది. ఆన్సర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? R/2. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కదా. పోల్ అండ్ ఫోకస్, ప్రిన్సిపల్ ఫోకస్ అన్నాడు. చూడండి, పోల్ అండ్ ప్రిన్సిపల్ ఫోకస్ ఈ మధ్య డిస్టెన్స్ని మనం స్మాల్ ఎఫ్తో చూపిస్తాం. స్మాల్ ఎఫ్ వాల్యూ ఎంత? R/2. ఆన్సర్ ఏందమ్మా? సి R/2. ఇవన్నీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వేసామమ్మా. ఎంత ఇంపార్టెంట్, ప్రతిదీ టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చెప్పాం. ఇంత ఈజీగా మీకు ఏ యాప్లో ఉండదని నేను అనుకుంటున్నా. రైట్, చూద్దాం మరి, జాగ్రత్త చూడండి. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజెస్ ఆర్ ఆల్వేస్ ఫార్మ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మిర్రర్స్? ఏమన్నాడమ్మా? వర్చువల్ ఇమేజెస్ అంటే వర్చువల్ ఇమేజ్ ఏంటంటే మిథ్యా ప్రతిబింబము, నిటారుగా ఉన్న ప్రతిబింబము ఎల్లప్పుడూ ఈ క్రింది ఏ దర్పణాల్లో ఏర్పడతాయి? మిథ్యా ప్రతిబింబాలు, నిటారుగా ఉండే ప్రతిబింబాలు ఏ దర్పణాల్లో ఏర్పడతాయి? వెరీ 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 ఇంపార్టెంట్. చెప్పాను మీకు ఏ దర్పణాలని. పుటాకార దర్పణమా, కుంభాకార దర్పణమా అని. కాబట్టి పుటాకార దర్పణంలో ఎప్పుడు ఇవి కూడా చెప్పానమ్మా. పుటాకార దర్పణం చూడండి, పుటాకార దర్పణం వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇవి చెప్పాను. కుంభాకార దర్పణం మరొకసారి చూడండి. కుంభాకార దర్పణం మీరు వీడియో చూస్తే వీటిని ఆట ఆడుకుంటారు, ఒక ఆట ఆడుకుంటారు ఈ క్వశ్చన్స్ని. ఆ వీడియోస్ కింద చూస్తే టెక్స్ట్ బుక్లో అట్లున్న చూడండి. పుటాకార దర్పణంలో ఎప్పుడైనా చూడండి నిజ ప్రతిబింబాలు ఏర్పడతాయి, రియల్ ఇమేజెస్. అదేవిధంగా చిన్న ప్రతిబింబాలు ఏర్పడతాయి, అదేవిధంగా పెద్ద ప్రతిబింబాలు ఏర్పడతాయి, అదేవిధంగా సమాన ప్రతిబింబాలు ఏర్పడతాయి, అదేవిధంగా తలకిందులు ప్రతిబింబాలు ఏర్పడతాయి. తలక్రిందులు ప్రతిబింబాలు ఏర్పడతాయి. ఇది పుటాకార దర్పణంలో ఏర్పడేటువంటి ఇమేజెస్. రియల్ ఇమేజెస్, డిమినిష్డ్ ఇమేజెస్, ఎన్లార్జ్డ్ ఇమేజెస్, ఈక్వల్ ఇమేజెస్. తలక్రిందులు అంటే ఇన్వర్టెడ్ ఇమేజెస్. ఇన్వర్టెడ్ ఇమేజెస్. రియల్ అంటే ఏంటమ్మా? నిజ అంటే రియల్ ఇమేజెస్. మరి కుంభాకార దర్పణంలో చూడండి వర్చువల్ ఇమేజెస్ అంటే మిథ్యా ప్రతిబింబాలు. ఇందులో మిథ్యా ప్రతిబింబాలు వర్చువల్ ఇమేజెస్ ఏర్పడతాయి. అదేవిధంగా మనకు చూడండి నిటారు ప్రతిబింబాలు ఏర్పడతాయమ్మా. నిటారు ప్రతిబింబాలు ఎరెక్టెడ్ ఇమేజెస్ ఏర్పడతాయి. ఎరెక్టెడ్ ఇమేజెస్. అదేవిధంగా ఇక్కడ చిన్న ప్రతిబింబాలు ఏర్పడతాయమ్మా. చిన్న ప్రతిబింబాలు మీన్స్ డిమినిష్డ్ ఇమేజెస్ ఏర్పడతాయి. డిమినిష్డ్ ఇమేజ్. ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఏమన్నాడు? వర్చువల్ అంటే మిథ్యా ప్రతిబింబము, నిటారు ప్రతిబింబము. మిథ్యా ప్రతిబింబము,
నిటారు ప్రతిబింబము అంటే వర్చువల్ ఇమేజ్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజ్. అదే కదా అడిగింది ఇక్కడ, వర్చువల్ ఇమేజ్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజ్. ఎక్కడ ఏర్పడ్డాయి వర్చువల్ ఇమేజ్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజ్? ఏ దర్పణంలో ఏర్పడ్డాయమ్మా? కుంభాకార దర్పణం. చూడండి ఎంత ఈజీనో. ఈ డిఫరెన్స్ కూడా మీకు వీడియోలో అద్భుతంగా చేశాను. వీడియో చూడండి, ఇవి లేకపోతే కామెంట్ చేయండి, నేను మీకు పదే చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా నీట్గా లైన్ టు లైన్ చెప్పాను. ఎగ్జాక్ట్లీ మీరు ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ 100% ఆన్సర్లు మీరు చేసే విధంగా అద్భుతంగా చేశాను వీడియో. చూడండి రైట్, చూడండి మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ ఏమన్నా ఉందమ్మా, ఎక్కడెక్కడ ఏర్పడ్డాయి? ఓన్లీ చూడండి, బోత్ ఏ అండ్ బీనా, బోత్ బి అండ్ సీనా, ఓన్లీ బీనైనా, ఓన్లీ ఏనైనా. చూడండి ఆన్సర్ ఏంటి? కుంభాకార దర్పణం. ఇదేందమ్మా? ప్లేన్ దర్పణం. ప్లేన్ అంటే విమానం కాదమ్మా, ఆ ప్లేన్ అని రాశాడు, కొంచెం మిస్టేక్ ఏం. చూడండి ఇది ఏంటంటే సమతల దర్పణం. సమతల దర్పణం ప్లెయిన్ మిర్రర్ అంటామమ్మా. ప్లెయిన్ మిర్రర్. నెక్స్ట్ కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ అంటే పుటాకార దర్పణం. కాన్వెక్స్ కుంభాకార దర్పణం. ఆన్సర్ ఏంటమ్మా? ఓన్లీ కుంభాకార దర్పణం, కాన్వెక్స్ మిర్రర్. ఆన్సర్ ఈస్ కాన్వెక్స్ మిర్రర్. అంటే ఓన్లీ ఏ అంటే ఇది మా ఆన్సర్, ఓన్లీ ఏ. వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ ఏ కాన్వెక్స్ మిర్రర్. చూడండి ఈ విధంగా మనకు అద్భుతమైనటువంటి ఇలా డిఫరెన్స్ పెట్టి ఇలా చెప్పానమ్మా. ఇక్కడ ఇది ఇలా డిఫరెన్స్ పెట్టి చెప్పాను. అంత ఈజీగా ఉంటాయి, వీడియో చూడాలి. రైట్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.